सर्वलोकानां भिषजे भवरोगिणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। శ్రీ త్రికోణేశ్వర స్వామి వారి దేవస్థానం కోటప్పకొండ ఈ అపర కైలాసమా అన్నట్టుగా వెలుగొందుతున్న మహాక్షేత్రం ఈ త్రికూటాద్రి పర్వతం మీద ఉన్న యొక్క ఈశ్వరుడు. దక్షయజ్ఞంలో ద్రాక్షాయణమో రంధ్రధారం ఇంద్ర పరమేశ్వరుడు కైలాసం విడి భూలోకానికి ఎదిరించి ఈ పర్వతం మీద తపస్సు చేసుకున్నారని, ఆ స్వామివారి కోసం ఈశ్వరుడి కోసం బ్రహ్మ విష్ణువు సప్త ఋషులు ఇత్యాది దేవతలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకొని దక్షిణామూర్తి అవతారంగా 27 లీలలు ఉంటాయి ఈశ్వరుడికి. 25వ లీలలో దేవతలందరూ కూడా గురోపదేశం చేసిన యొక్క స్థలం ఇది. మహాశివరాత్రి 11 మహాశివరాత్రి కంటే ఓ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి అనేది చాలా మహోన్నతమైనది. ఎందుకంటే లింగంలోకి పరమేశ్వరుడు ఉద్భవించిన రోజు కాబట్టి లింగోద్భవ కాలము మహాశివరాత్రి అంటారు. అయితే అన్ని దేవాలయాల్లో పార్వతీదేవి ఈశ్వరుడు అందరూ ఉంటారు. అయితే ఇక్కడ మటుకు బ్రహ్మదేవుడి కూర్చొని తపస్సు చేసే స్థలం ఇది. బ్రహ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉత్తర పక్కన ఎత్తైన శిఖరం మీద తపస్సు చేసే స్థలము, అక్కడ లింగాకార స్వరూపము, అక్కడ రుద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదే ప్రకారంగా మహావిష్ణువు తపస్సు చేసే స్థలము కాబట్టి ఈశాన్య భాగం ఎత్తైన శిఖరం మీద వీళ్ళందరూ ముగ్గురు యొక్క అనుగ్రహం భక్తులందరూ కలుగుతుంది. ఈ మహాశివరాత్రి పర్వ సందర్భంగా ప్రాతకాలనే తెల్లవారుజామున 3 గంటల నుంచి బ్రాహ్మీ ముహూర్తం వరకు కూడా స్వామివారికి ప్రథమ అభిషేకం బిందెతీర్థం తీసుకొచ్చి ప్రథమ అభిషేకం జరిగింది. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ అదే ప్రకారంగా అభిషేకం జరుగుతుంది. స్వామివారికి అవసర నివేదన మాత్రమే జరుగుతాయి. తర్వాత సాయంత్రం ఈ దేవస్థానం స్టేట్ ఫెస్టివల్గా వచ్చింది కాబట్టి స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సాయంత్రం 6 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ఈ యొక్క దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్తగా రాజా రామకృష్ణ కొండలరాయన గారు నరసరావుపేట వాస్తవ్యులు వారి యొక్క కుటుంబ సభ్యులు ఆహ్వానిస్తాము సాయంత్రం 7 గంటలకి. తర్వాత రాత్రి 12 గంటలకు స్వామివారికి లింగోద్భవ కాలంలో సరియగు విఘ్నేశ్వర పూజ, మహాన్యాసము, మహారుద్రాభిషేకము 27 తెల్లవారి దాకా కూడా జరుగుతాయి. తర్వాత అలంకారం జరుగుతుంది, స్వామివారి మహానైవేద్యం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మహాపర్వదిన రోజున ఈ స్వామివారిని కనుక చూసి ధరిస్తారు. వారికి అందరికి కూడా మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, ఆయుష్లు, తేజస్సు, గురుబలం ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ఇక్కడ దర్శనం చేసుకునే వారికి. కాబట్టి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృప పాత్రులై తీర్థప్రసాద స్వీకరించి వెళ్ళవలసిందిగా భక్తులందరినీ కోరుచున్నాము. కోటప్పకొండ దేవస్థానం ప్రధాన అర్చక అప్పయ్య గురుకులు నా పేరు.